శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఇలాంటి విశేషమైన రోజున తప్పకుండా వినవలసిన స్వామివారి కొన్ని కథలను తెలుసుకొని ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. కాబట్టి భక్తి శ్రద్ధలతో వినండి. శివరాత్రి మనకందరకు ఎంతో ప్రత్యేకమైన రోజు. ఈ రోజు ప్రతి శివాలయంలో ఓం నమః శివాయ అనే మాటలతో భక్తి పారవస్యంలో మునిగిపోతాము. ప్రతి చోట శివాభిషేకాలు, శివపార్వతుల కళ్యాణం, పురాణాల పారాయణ, పురాణ శ్రవణం మొదలైనవి అన్నీ చాలా వైభవంగా జరుగుతాయి. నిరాడంబరుడైన శివుడు శివరాత్రి రోజున ఎంతో గొప్పగా పూజలు అందుకుంటాడు. ఇకపోతే శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణకు చాలా ప్రాముఖ్యత ఉంది. శివరాత్రి రోజు చేసే ఉపవాసం, జాగరణలు ఎంత శక్తివంతమైనవో తెలిపే ఒక పురాణ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం గుణనిధి అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఇతను పుట్టడానికి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా ఇతనికి ఏ ఆచారాలు పాటించక చాలా నిర్లక్ష్యంగా ఉండేవాడు. అతనికి లేని చెడ్డ అలవాటు అంటూ లేదు. ఇంత చెడ్డ అలవాట్లు కలిగిన గుణనిధి ఒక శివరాత్రి రోజు తన ప్రమేయం లేకుండానే తనకు ఎక్కడా ఆహారం దొరకక ఆ రోజంతా ఏమీ తినకుండా ఉన్నాడు. అతను అలా తినకపోయేసరికి అదే శివరాత్రి ఉపవాసం అయ్యింది. ఆహారం ఎక్కడా దొరకపోవడంతో అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఈరోజు శివరాత్రి కదా, కనీసం గుడిలో ప్రసాదం దొరుకుతుందేమో అని శివాలయానికి వెళతాడు. చీకటిలో ఏదైనా తినడానికి వెతుకుదామని అతను దీపం వెలిగిస్తాడు. అదే శివాలయంలో కొందరు భక్తులు జాగారం చేస్తుండడం అతను గమనించి భయపడతాడు. అక్కడే బిక్కుబిక్కుమని దాక్కొని నిద్ర లేకుండా గడుపుతాడు. అక్కడ నుండి పారిపోవాలని ప్రయత్నించి ఊహించని విధంగా ఆ శివాలయంలోనే ప్రాణాలు పోగొట్టుకుంటాడు. అతని ప్రమేయం లేకుండానే ఉపవాసం, జాగరణ ఉండటమే కాకుండా శివాలయంలోని ప్రాణాలు పోగొట్టుకోవడంతో అతని పాపాలన్నీ నశించి శివ సాయుధ్యం పొందుతాడు. అంతేనా, ఆనాడు శివాలయంలో మరణించిన గుణనిధి మరుసటి జన్మలో నిధులకు అధిపతి అయిన కుబేరునిగా జన్మిస్తాడు. తెలియక శివరాత్రి జాగరణ, ఉపవాసం చేసినందుకే శివుడు ఇంత కరుణ చూపిస్తే భక్తి శ్రద్ధలతో శివరాత్రి జాగరణ చేస్తే ఆ పరమేశ్వరుడు ఇంకెంత కరుణ చూపిస్తాడో ఎవరూ ఊహించలేనిది. అందుకే శివరాత్రి ఉపవాసం, జాగరణ, కథాశ్రవణం అనేవి జన్మ పాపాలను, చెడు కర్మ పాపాలను కలిగించేవి. వాటిని అందరూ విధిగా పాటిస్తే ఎంతో మంచిది. ఇప్పుడు కుబేరుడు గొప్ప శివుని భక్తుడిగా మారిన విధానం గురించి తెలుసుకుందాం. కుబేరుడు యక్షరాజు. యక్షులంటే మధ్యస్థ జీవాలు. వాళ్ళిక్కడ జీవము కాదు, అలానే పరానికి చెందిన జీవము కాదు. వాళ్ళు మధ్యస్థ స్థితిలో ఉన్నవాళ్ళు. రావణుడు కుబేరుడిని లంక నుండి బహిష్కరిస్తాడు. కుబేరుడు సొంత రాజ్యం నుండి పారిపోవాల్సి వస్తుంది. తన రాజ్యం ఇంకా ప్రజల విషయమై పరితపిస్తూ అతను శివుణ్ణి కొలవటం మొదలుపెట్టి శివభక్తుడుగా మారుతాడు. శివుడు తనకున్న కరుణ చేత వేరే రాజ్యాన్ని ఇంకా ప్రపంచంలోని సంపదనంతటిని అతనికి ప్రసాదిస్తాడు. దాంతో కుబేరుడు ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన రాజవుతాడు. సంపద అంటే ఇక కుబేరుడే అన్న విధంగా ఉండేది. కుబేరుడు గొప్ప భక్తుడవుతాడు. ఓ భక్తుడు తాను గొప్ప భక్తుడని అనుకోవటం మొదలుపెట్టినప్పుడు తనకున్నదంతా కోల్పోతాడు. కుబేరుడు కూడా శివుడికి విస్తారమైన అర్పణలు చేస్తున్నాడు కాబట్టి అతను ఒక గొప్ప భక్తుడని అనుకోవటం మొదలు పెడతాడు. అయితే శివుడు ఎప్పుడూ కూడా ఒక్క విభూతిని తప్ప మరేదీ తీసుకోడు. కానీ కుబేరుడు తాను చాలా పెద్ద పెద్ద సమర్పణలు చేస్తున్నాడు కాబట్టి తాను ఒక గొప్ప భక్తుడని అనుకోవడం మొదలు పెడతాడు. ఒకరోజు కుబేరుడు శివుని దగ్గరకు వచ్చి, నీకు ఏం చేయమంటావో చెప్పు, నేను నీకు ఏదో ఒకటి చేయాలని అనుకుంటున్నానని అన్నాడు. అందుకు శివుడు, ఓహో, నువ్వు నా కోసం ఏం చెయ్యలేవు. నా కోసం నువ్వు ఏం చేయగలవు? నాకేమీ అక్కరలేదు. నేను బాగానే ఉన్నానని గణపతిని చూపుతూ, కానీ నా కుమారుడు గణపతికి ఎప్పుడూ ఆకలి వేస్తూనే ఉంటుంది. అతన్ని తీసుకువెళ్ళి బాగా భోజనం పెట్టు అంటాడు. కుబేరుడు అదొక సమస్యే కాదు అని గణపతిని భోజనానికి తీసుకువెళతాడు. భోజనం వడ్డిస్తారు. ఆయన తింటూనే ఉంటాడు. వాళ్ళు ఆయనకు వడ్డిస్తూనే ఉంటారు. ఆయన తింటూనే ఉంటాడు. కుబేరుడు వందలాది వంట మనుషులను పనిలో పెట్టి అపారమైన ఆహారాన్ని వండిస్తాడు. వాళ్ళదంతా వడ్డిస్తారు. ఆయన తింటూనే ఉంటాడు. కుబేరుడు అప్రమత్తమే, గణేశ ఆగు, ఈ విధంగా తింటే నీ పొట్ట పగిలిపోతుందని అంటాడు. అందుకు గణపతి, నువ్వేమి బెంగపడకు. ఈ పామును చూసావా? నా పొట్ట చుట్టూ ఉంది. నా పొట్టను గురించి నువ్వు బెంగపడాల్సిన అవసరం లేదు. నాకు ఆకలిగా ఉంది, భోజనం తెప్పించు. నువ్వే కదా నా ఆకలి గురించి చూసుకుంటానని అన్నావు అని అంటాడు. అప్పుడు కుబేరుడు తనకున్న సంపద అంతటినీ ఖర్చు పెడతాడు. ఏమంటారంటే ఆహారం కొనటానికి అతను కొంతమందిని వేరే లోకాలకి కూడా పంపించాడు.
అలా తెప్పించి గణపతికి ఆహారం పెడతాడు. గణపతి దాన్ని అలా తినేసి నాకింకా కడుపు నిండలేదు, మరింత ఆహారం ఎక్కడా అని అంటాడు. కుబేరుడు తన ఆలోచన ఎంత అల్పమైనదో తెలుసుకొని శివునికి నమస్కరిస్తాడు. నాకున్న సంపద నీకు కాలి మట్టితో కూడా సమానం కాదని నాకు తెలుసు. నువ్వు నాకిచ్చిన దానిలో నుండి తిరిగి నీకు కొంచెం ఇస్తూ నేనేదో గొప్ప భక్తుడిని అనుకొని నేను పొరపాటు చేశానని శివుడి దగ్గర అంటాడు. ఆ క్షణం నుండి అతని జీవితం వేరే దిశగా కదులుతుంది. అలాగే స్వామివారి మరో చక్కటి కథ గురించి తెలుసుకుందాం. భృగు మహర్షిగా పిలువబడిన సప్త ఋషులలో ఓ ఋషి శివుని గొప్ప భక్తుడు. ఎప్పటిలాగానే భృగు మహర్షి పొద్దున్నే వచ్చి శివునికి ప్రదక్షిణం చేయాలనుకుంటాడు. పార్వతీదేవి శివునికి దగ్గరగా కూర్చొని ఉంటుంది. అయినా సరే భృగు మహర్షి వాళ్ళిద్దరి మధ్య నుండి వెళుతూ శివునికి ప్రదక్షిణ చేస్తాడు. అతను కేవలం శివునికి మాత్రమే ప్రదక్షిణ చేయాలనుకుంటాడు, పార్వతీదేవికి కాదు. శివుడికి అతను ఇలా చేయడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది, కానీ పార్వతీదేవికి అలా అనిపించదు. తనకు అలా చేయటం నచ్చదు. ఆమె శివుని వైపు చూసినప్పుడు శివుడు దగ్గరికి జరుగు, తను నీకు కూడా ప్రదక్షిణ చేస్తాడు అని అంటాడు. పార్వతీదేవి పక్కకు జరుగుతుంది. ఇంకా ఇప్పుడు భృగు మహర్షికి కేవలం శివునికి మాత్రమే ప్రదక్షిణ చేస్తూ వెళ్లేందుకు వారి మధ్య తగినంత చోటు ఉండదు. దాంతో అతను ఓ ఎలుక రూపంలోకి మారి పార్వతీదేవి చుట్టూ కాకుండా కేవలం శివుని చుట్టూనే తిరిగి ప్రదక్షిణ చేస్తాడు. దాంతో పార్వతీదేవికి చికాకు పడుతుంది. ఆమెని సంతోషపెట్టడం కోసం శివుడు ఆమెను తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. భృగు మహర్షి ఓ చిన్న పిట్ట రూపంలోకి మారి పార్వతీదేవి చుట్టూ కాకుండా కేవలం శివుని చుట్టూనే ప్రదక్షిణ చేస్తాడు. ఇక ఈ పాటకి పార్వతీదేవి రగిలిపోతూ ఉంటుంది. కాబట్టి శివుడు ఆమెను తనలోనికి లాగి తనలో ఒక భాగంగా చేసుకుంటాడు. అంటే ఆయనలో ఒక భాగం పార్వతీదేవి అవుతుంది, మరో భాగం శివునిగా ఉంటుంది. అతను అర్ధనారీశ్వరుడు అవుతాడు. ఇది చూసిన భృగు మహర్షి ఓ తేనెటీగ రూపంలోకి మారి కేవలం కుడి కాలు చుట్టూ మాత్రమే ప్రదక్షిణ చేస్తాడు. భృగు మహర్షి యొక్క చిన్నపిల్లవాడి తరహా భక్తి అమోఘం. కానీ అదే సమయంలో శివుడు భృగు మహర్షి తన భక్తిలో పడి ఈ సృష్టి యొక్క అంతిమ స్వభావాన్ని తెలుసుకోవడంలో విఫలం అవ్వకూడదనుకుంటాడు. కాబట్టి అతను సిద్ధాసనంలో కూర్చుంటాడు. ఇక భృగు మహర్షికి కేవలం ఓ కాలికి కానీ లేదా శరీరంలోని ఏ ఒక్క భాగానికి కానీ ప్రదక్షిణ చేసే మార్గం ఉండదు. ప్రదక్షిణ చేయాలనుకుంటే తను స్త్రీత్వం ఇంకా పురుషత్వం ఈ రెండు సూత్రాలకు ప్రదక్షిణ చేసి తీరాలి. ఈ విధంగా స్వామివారు అర్ధనారీశ్వరుడుగా మారుతారు. అలాగే స్వామివారి మరో చక్కటి కథ గురించి తెలుసుకుందాం. ఇది సుమారు ఓ 300 సంవత్సరాల క్రితం జరిగింది. కర్ణాటకలోని దక్షిణాన ఓ భక్తుడు ఉండేవాడు. అతని తల్లికి వయసు పైబడుతూ ఉంటుంది. ఆమె కాశీకి వెళ్ళి విశ్వనాథుడినైన ఆ శివుణ్ణి ఒడిలో చనిపోవాలని కోరుకుంటుంది. తను తన కొడుకుతో, దయచేసి నన్ను కాశీకి తీసుకువెళ్ళు, నాకు వయసు పైబడుతుంది, నేను అక్కడికి వెళ్ళి చనిపోవాలనుకుంటున్నానని అంటుంది. ఆమె తన కొడుకును జీవితంలో ఇదొక్కటి తప్ప మరేది అడగదు. కాబట్టి అతను తన తల్లితో పాటు దక్షిణ కర్ణాటక నుండి కాశీకి అడవుల గుండా నడుస్తూ సుదీర్ఘమైన ప్రయాణం మొదలు పెడతాడు. ముసలావిడ కావడంతో ఆమెకు సుస్థి చేస్తుంది. కాబట్టి అతను ఆమెను భుజాన వేసుకొని నడవటం మొదలు పెడతాడు. కొంత సమయానికి అతని శక్తి కూడా క్షీణిస్తుంది. ప్రయాణాన్ని కొనసాగించడానికి అతనికున్న ఒకే ఒక్క మార్గం, శివ, ఈ ఒక్క ప్రయత్నంలో నన్ను ఓడిపోనీయకు. నా తల్లి నన్ను అడిగిన ఒకే ఒక కోరిక ఇది, దీన్ని నెరవేర్చనివ్వు. నేను తనని కాశీకి తీసుకువెళ్ళాలి. మేము అక్కడికి వస్తున్నది నీకోసమే కదా, దయచేసి నాకు బలాన్ని ఇవ్వు అని వేడుకున్నాడు. ఇలా వేడుకుంటూ తన ప్రయాణాన్ని సాగిస్తుండగా అతనికి వెనుక నుండి వస్తున్న ఓ ఎద్దుల బండి గంట శబ్దం వినిపిస్తుంది. ఆ పొగమంచులో నుండి ఓ ఒంటెద్దు బండి వస్తూ కనబడుతుంది. కానీ ఒంటెద్దు బళ్లను కేవలం చిన్నపాటి ప్రయాణాలకు మాత్రమే వాడుతారు. అడవుల గుండా సాగే సుదీర్ఘ ప్రయాణాలకు ఎప్పుడూ కూడా జోడెద్దుల బండిని వాడుతారు. కానీ మనం బాగా అలసిపోయినప్పుడు ఈ చిన్న చిన్న వివరాలు పట్టించుకోము. ఎద్దుల బండి దగ్గరకు వస్తూ ఉంటుంది. కానీ పొగమంచు వల్ల ఇంకా అతను పూర్తిగా వస్త్రాలతో కప్పబడి ఉండటం వల్ల ఇతను ఆ నడిపే అతని ముఖం చూడలేకపోతాడు. అప్పుడు ఈ భక్తుడు, మా అమ్మకు బాగోలేదు, ఖాళీగా ఉన్న మీ ఎద్దుల బండిలో మమ్మల్ని ప్రయాణించనివ్వండి అని ప్రాధేయపడతాడు. అతను సరే అని తల ఊపుతాడు. ఇద్దరూ బండి ఎక్కుతారు. బండి ముందుకెళ్లడం ప్రారంభిస్తుంది. కొంత సమయం గడిచాక ఈ భక్తుడు అడవి మార్గంలో కూడా ఈ ఎద్దుల బండి ఎంతో మృదువుగా వెళ్ళడం గమనిస్తాడు. అప్పుడు అతను కిందకి చూస్తే బండి చక్రాలు తిరుగుతూ ఉండవు, అవి ఆగిపోయి ఉంటాయి. అయినా సరే బండి వెళ్తూనే ఉంటుంది.
అప్పుడు అతను ఎద్దు వైపు చూస్తాడు. ఆ ఎద్దు కూర్చొని ఉంటుంది. అయినా సరే బండి వెళుతూనే ఉంటుంది. అప్పుడు అతను నడిపి అతని వైపు చూస్తాడు. కేవలం వస్త్రాలు మాత్రమే కనబడతాయి. లోపల మనిషి ఉండడు. తన తల్లి వైపు చూస్తాడు. తన తల్లి, మూర్ఖుడా, మనం ఆయన వద్దకు చేరేశాం. ఇక ముందుకెళ్లాల్సిన అవసరం లేదు. ఇదే ఆ చోటు. ఇక నేను వెళతాను అని అక్కడే శరీరాన్ని వదిలేస్తుంది. ఆ ఎద్దు, బండి, ఇంకా నడిపే అతను అందరూ మాయమైపోతారు. ఇక ఇతను గ్రామానికి తిరిగి వస్తాడు. అందరూ ఇతను చాలా తొందరగా వచ్చాడు. తన తల్లిని కాశీకి తీసుకువెళ్ళుండడు. తనని మధ్యలో ఎక్కడో వదిలేసి ఉంటాడని అనుకుంటారు. వాళ్ళు అతన్ని, మీ తల్లిని నువ్వు ఎక్కడ వదిలేసావు అని అడుగుతారు. అతను, లేదు, మేము వెళ్లాల్సిన అవసరం లేదు. ఆ శివుడే మా కోసం వచ్చాడని అంటాడు. వాళ్ళు ఇదంతా చెత్తవాగుడు అని అంటారు. అతను, మీరేమనుకుంటున్నారు అనేది నాకు అనవసరం. ఆయన మా కోసం వచ్చాడు. నా జీవితం వెలిగించబడింది. నా మనస్సాక్షికి ఇది తెలుసు. మీకది తెలియకపోతే అది మీ సమస్య అని అంటాడు. అప్పుడు వాళ్ళు, అయితే మాకు ఆయన నిజంగా నీ కోసం వచ్చాడు అనడానికి, నిజంగా నువ్వు ఆయనను చూసావు అనటానికి మాకు ఏదో ఒక రుజువు చూపించు అని అంటారు. అతను, అదంతా నాకు తెలీదు. ఎందుకంటే నేను ఆయనను చూడలేదు. నేను కేవలం ముఖంపై ఉండే వస్త్రాన్ని మాత్రమే చూశాను. లోపల ముఖం కనబడలేదు. అక్కడ ఏమీ లేదు అంటాడు. అప్పుడు ఉన్నట్టుండి అందరూ చూస్తుండగానే ఈ వ్యక్తి మాయమైపోవడాన్ని గమనిస్తారు. వాళ్లకు కేవలం అతని వస్త్రాలు మాత్రమే కనబడతాయి. ఈ విధంగా శివుడు ఉన్నాడని ఆ గ్రామస్తులందరికీ రుజువు చూపిస్తాడు. ఆనాటి నుండి అతను పరమ శివభక్తుడుగా మారి దక్షిణ భారతదేశంలోని గొప్ప మునీశ్వరుడుగా అవుతాడు. అలాగే ఇప్పుడు స్వామివారి మరో చక్కటి కథ గురించి తెలుసుకుందాం. మైసూరు నుండి 16 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం నంజన్గూడ్గా ప్రసిద్ధి చెందిన ప్రాంత శివార్లలో మల్లా అనే శివభక్తుడు ఉండేవాడు. ఇతను ఏ సాంప్రదాయానికి కానీ లేదా మనకు తెలిసిన ఏ ఆరాధన విధానానికి కానీ ధ్యాన విధానానికి కానీ చెందినవాడు కాదు. కానీ తన బాల్యం నుండి కూడా కళ్ళు మూసాడంటే అతనికి కనబడేది ఆ శివుని రూపమే. బహుశా అతనికి భక్తుడనే పదం సరిపోదేమో. అయితే మల్లకి శివుని గురించి ఏమీ తెలియదు. అతను ఎటువంటి పనిని కానీ కళని కానీ నేర్చుకోలేదు. ఎవరినైనా ఆపి తమ దగ్గర నుండి తనకు కావాల్సింది తీసుకోవడం తప్పని అతనికి ఎప్పుడూ అనిపించలేదు. కాబట్టి అతను సరిగ్గా అదే చేస్తూ ఉండేవాడు. అందరూ అతనిపై బందిపోటు అని ముద్ర వేశారు. ప్రజలకున్న ఏకైక అరణ్య మార్గంలో అతను నిత్యం బందిపోటు దొంగతనాలకు పాల్పడుతూ ఉండేవాడు. అతన్ని ఇలా బెదిరించి లాక్కునే చోటు కల్లనమూలై అని ప్రసిద్ధి చెందింది. కల్లనమూలై అంటే ఆ దొంగ యొక్క ప్రదేశం అని. మొదట్లో అందరూ అతన్ని శపించేవారు. కానీ సంవత్సరం చివరికి వచ్చేసరికి అతను ప్రజల నుండి లాక్కున్న ప్రతి పైసాని కూడా మహాశివరాత్రి వేడుకలు చేయడానికి ఖర్చు పెట్టేవాడు. ఓ పెద్ద వేడుక చేసేవాడు. కాబట్టి కొన్ని సంవత్సరాలు గడిచాక అందరూ ఆయన్ని గొప్ప శివభక్తుడిగా గుర్తించి ఆయనకు స్వచ్ఛందంగా చందాలు ఇవ్వడం మొదలు పెడతారు. ఎవరైతే స్వచ్ఛందంగా ఇవ్వటానికి ముందుకు రారో వాళ్ళని ఇచ్చేలా బలవంతం చేయడంలో తప్పేమీ లేదనుకునేవాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అన్నదమ్ములైన 2 యోగులు ఆ దారిన వస్తారు. ఆ యోగులు అతన్ని బందిపోటు దొంగగా కాకుండా గొప్ప శివభక్తుడిగా చూస్తారు. వాళ్ళకతనికి, నీ భక్తి అమోఘం, కానీ నీ విధానాలు అందరికీ హాని చేస్తున్నాయని చెబుతారు. అందుకతను, నేనిదంతా శివుని కోసమే కదా చేస్తున్నాను, అందులో తప్పేముంది అని అంటాడు. ఆ యోగులు అతన్ని ఒప్పించి ఒక మంచి పద్ధతుల్లో పెడతారు. అలాగే ఆ ప్రదేశం కల్లనమూలై నుండి మల్లనమూలైగా ప్రసిద్ధి చెందింది. ఈ రోజుకి ఆ చోటన మల్లనమూలై అంటారు. అలాగే అతను జరిపించిన మహాశివరాత్రి వేడుకలు అక్కడొక పెద్ద సాంప్రదాయంగా మారాయి. అతను తన బందిపోటు దొంగతనాలను విడిచిపెట్టి కళ్ళు మూసుకొని కూర్చోవడం మొదలుపెట్టిన సంవత్సరంన్నర కాలంలో మహాసమాధి పొందుతాడు. ఈ విధంగా అతనికి ముక్తి కలిగించాక అదే రోజున ఆ 2 యోగులు కూడా కూర్చొని తమ శరీరాలను వదిలివేస్తారు. ఈ రోజుకి కూడా కబినీ నదీ తీరాన వారి కోసం కట్టిన మల్లనమూలై అనే గుడి కూడా ఉంటుంది. ఇప్పుడు మరొక కథ గురించి తెలుసుకుందాం. పూర్వం ఒకప్పుడు ఒక పర్వత ప్రాంతమున హింసావృత్తి గల వ్యాధుడు అనే ఒక అతను ఉండేవాడు. అతడు ప్రతి ఉదయం అడవికి వేటకు వెళ్ళి సాయంత్రం ఏదైనా మృగమును చంపి తెచ్చుచు కుటుంబాన్ని పోషించేవాడు. కానీ ఒకనాటి ఉదయమున బయలుదేరి అడవి అంతా తిరిగినా ఒక్క మృగము కూడా దొరకలేదు.
చీకటి పడుతున్న ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళడానికి మనసు అంగీకరించగా వెనుతిరిగెను. దారిలో అతనికొక తటాకము కనిపించెను. ఏవైనా మృగాలు నీరు త్రాగుట కోసం అచటికి తప్పకుండా వస్తాయని వేచి ఉండి వాటిని చంపవచ్చునని ఆలోచించి దగ్గరనున్న ఒక చెట్టు ఎక్కి తన చూపులకు అడ్డముగానున్న ఆకులను కాయలను విరిచి క్రింద పడివేశాడు. చలికి శివ శివ అని వణుకుచూ విల్లు ఎక్కుపెట్టి మృగాల కోసం వేచి ఉండాడు. మొదటి జామున ఒక పెంటిలేడి నీరు త్రాగుటకు అక్కడికి వచ్చెను. వ్యాధుడు దానిపై బాణము విడవబోగా లేడి భయపడక, వ్యాధుడా, నన్ను చంపకము అని మనుష్యవాక్కులతో ప్రార్థించెను. వ్యాధుడు ఆశ్చర్యపడి, మనుష్యుల వలె మాట్లాడు, నీ సంగతి తెలుపమని కోరెను. దానికి జింక, నేను పూర్వజన్మమున రంభయను, అప్సరసను, హిరణ్యాక్షుడను రాక్షసరాజుని ప్రేమించి శివుని పూజించుట మరచితిని. దానికి రుద్రుడు కోపించి, కామతురు అయిన నీవు నీ ప్రియుడును జింకలుగా 12 ఏళ్లు గడిపి ఒక వ్యాధుడు బాణముతో చంపనుండగా శాప విముక్తులౌదరని సెలవిచ్చెను. నేను గర్భిణిని, అవ్యధను కనుక నన్ను వదులుము. మరొక పెంటి జింక ఇచ్చటకు వచ్చును. అది బాగుగా బలిసినది కావున దానిని చంపుము. లేనిచో నేను వసతికి వెళ్ళి ప్రసవించి శిశువును బంధువులకు అప్పగించి తిరిగి వస్తాను అని అతన్ని ఒప్పించి వెళ్ళెను. రెండవ జాము గడిచెను. మరొక పెంటి జింక కనిపించెను. వ్యాధుడు సంతోషించి విల్లు ఎక్కుపెట్టి బాణం విడవబోగా అది చూచిన జింక భయపడి మానవ వాక్కులతో, ఓ వ్యాధుడా, నేను విరహముతో కృషించి ఉన్నాను. నాలో మేధో మాంసములు లేవు. నేను మరణించినా నీ కుటుంబానికి సరిపోను. ఇక్కడికి అత్యంత స్థూలమైన మగజింక ఒకటి రాగలదు. దానిని చంపుము, కానిచో నేనే తిరిగి వత్తునా అనెను. వ్యాధుడు దానిని కూడా విడిచిపెట్టెను. మూడవ జాము వచ్చెను. వ్యాధుడు ఆకలితో జింక కోసం వేచి ఉండెను. అంతలో ఒక మగజింక అక్కడికి వచ్చెను. వింటితో బాణము విడవబోగా ఆ మృగము వ్యాధుణ్ణి చూచి, మొదటి 2 పెంటె జింకలు తన ప్రియురాలుల్ని తానే చంపెనా అని ప్రశ్నించెను. అందుకు వ్యాధుడు ఆశ్చర్యపడి, 2 పెంటి జింకలు మరలి వచ్చుటకు ప్రతిజ్ఞ చేసి వెళ్ళినవి. నిన్ను నాకు ఆహారముగా పంపుతాయని చెప్పాయని అన్నాడు. ఆ మాట విని, నేను ఉదయాన్నే మీ ఇంటికి వచ్చేదను. నా భార్య ఋతుమతి, ఆమెతో గడిపి బంధుమిత్రుల అనుజ్ఞ పొంది మరలి వత్తను అని ప్రమాణములు చేసి వెళ్ళెను. ఇట్లు 4 జాములు గడిచి సూర్యోదయ సమయంలో వ్యాధుడు జింకల కొరకు ఎదురు చూచుచుండెను. కొంతసేపటికి ఆ 4 జింకలు వచ్చి, నన్ను మొదట చంపుము, నన్నే మొదట చంపుమని అనుచు వ్యాధుని ఎదుట మోకరిల్లెను. అతడు మృగముల సత్యనిష్టకు ఆశ్చర్యపడెను. వానిని చంపుటకు అతని మనసు ఒప్పుకోలేదు. తన హింసావృత్తిపై జుగుప్స కలిగెను. ఓ మృగములారా, మీ నివాసములకు వెళ్ళుము. నాకు మాంసము అక్కరలేదు. మృగములను బెదిరించుట, బంధించుట, చంపుట పాపము. కుటుంబము కొరకు ఇక నేనా పాపము చేయును. ధర్మములకు దయ మూలము, దయము సత్యఫలము. నీవు నాకు గురువు, ఉపదేష్టవు. కుటుంబ సమేతముగా నీవు వెళ్ళుము. నేనిక సత్యధర్మమును ఆశ్రయించి అశ్రములను వదిలిపెట్టుదును అని చెప్పి ధనుర్బాణములను పారవేసి మృగములకు ప్రదక్షిణమాచరించి నమస్కరించెను. అంతలో ఆకాశమున దేవదుందుబులు మ్రోగెను. పుష్పవృష్టి కురిసెను. దేవదూతలు మనోహరముగా విమానమును తెచ్చి ఇట్లనిరి, ఓ మహానుభావ, శివరాత్రి ప్రభావమున నీ పాతకము క్షీణించినది. ఉపవాసము జాగరమును జరిపితివి. నీవెక్కినది బిల్వవృక్షము. దాని క్రింద స్వయంభూలింగం ఒకటి గుబురులో మరుగుపడి ఉన్నది. నీవు తెలియకయే బిల్వపత్రములు త్రుంచివేసి శివలింగాన్ని పూజించితివి. సశరీరముగా స్వర్గమునకు వెళ్ళుము. మృగరాజా, నీవు సకుటుంబంగా నక్షత్ర పదము పొందుము. ఈ కథ వినిపించిన పిదప పరమేశ్వరుడు పార్వతీతో ఇట్లనెను, దేవి, ఆ మృగ కుటుంబమే ఆకాశమున కనిపించు మృగశిరా నక్షత్రము. 3 నక్షత్రములలో ముందున్న 2 జింక పిల్లలు, వెనుకున్న 3వది మృగి. ఈ మూడింటిని మృగశీర్ష మందురు. వాని వెనుక నుండు నక్షత్రములలో ఉజ్వలమైనది లుబ్ధుకా నక్షత్రము. ఈ విధంగా మనకు ఈ కథ శివరాత్రి మహత్యము గురించి చెప్పబడింది. అందరికీ మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు. సర్వే జన సుఖినో భవంతు.